దేవుని మాటలు వినువారుగా కాదు ఉండాల్సింది, దేవుని వాక్యమును విని ఆచరణ పెట్టేవారుగా ఉండాలి. వ్యక్తిగత జీవితాన్ని వారు అనుభవించాలి. దేవునితో వ్యక్తిగత జీవితాన్ని అనుభవించే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ 24-25 వచనంలో ఏమంటున్నాడు తెలుసా? వాడు తను చూచుకొని అవతులకు పోయి తాను ఎట్టివాడుగా ఉండను వాడు వెంటనే అద్దం దాటగానే మర్చిపోతారు. అద్దం ముందలు ఉన్నంతసేపు అన్ని కనపడతాయి, ప్రపంచమే కనపడుతుంది. అబ్బా నాకంటే అందంగా ఎవ్వలేరు, చూడు చూడు అనేసి అంటున్నారు. అవునా కదా? అవునా కదా? అద్దం ముందల ఉంటే నాకు మించిన వాళ్ళు లేరు అనుకుంటావు. అద్దం అక్కడే ఉంటుంది, నువ్వు తప్పుకుంటావు. తర్వాత అద్దంలోకి ఇంకొకటి వచ్చి కనపడతాడు. అద్దంలోకి